Good morning, all of you. Welcome to MRL Institutions. I am Ashok Kumar, Biology faculty. సో ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఎంసెట్ అండ్ అదేవిధంగా నీట్ ఎవరైతే నెక్స్ట్ 2026లో రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు బయాలజీలోంచి మనం జువాలజీలో యానిమల్ కింగ్డమ్ క్లాస్ 11లో మనం డిస్కస్ చేద్దాము. యానిమల్ కింగ్డమ్ అంటే యానిమల్స్ అన్ని కూడా మనకి మెజారిటీ మోస్ట్లీ కూడా మనకి మల్టీ సెల్యులర్ అండ్ హెటిరోట్రోఫిక్. హెటిరోట్రోఫిక్ మీన్స్ అంటే ఏంటిది? ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అలా డిపెండ్ అయి ఉన్న వాటిని మనం ఏమంటాం? హెటిరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పని అంటాం. అదేవిధంగా వితౌట్ సెల్ వాల్ అంటే సెల్ వాల్ అనేది మనకి యానిమల్స్ లో కనిపించదు. అండ్ అదేవిధంగా క్లోరోఫిల్ ఆల్సో ఆబ్సెంట్. ఎందుకంటే హెటరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ కదా, ఫుడ్ అనేది వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో వాటిలో క్లోరోఫిల్ అనేది ఉండదు. అదే ప్లాంట్స్ లో అయితే కనుక మనకి ఫుడ్ అనేది ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి సో వాటిని మనం ఆటోట్రోఫ్స్ అంటాం. కానీ యానిమల్స్ వచ్చేటప్పటికి మనం అక్కడ హెటరోట్రోఫిక్ అంటాం, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం, వితౌట్ సెల్ వాల్ అంటాం అండ్ క్లోరోఫిల్. వీటితో పాటు ఏమైనా మీకు తెలుసా? యానిమల్స్ ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఏమైనా? సో వీటితో పాటుగా మనకి ప్లాంట్స్ లో లోకోమోషన్ అనేది ఉంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఐ ఎమ్ అశోక్ కుమార్, బయాలజీ ఫ్యాకల్టీ. సో మనం ఎవరైతే 2026 నీట్ అండ్ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం బయాలజీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం, వీడియోస్ అనేది చేయడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాము. సో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది ఉన్నాయి. అంటే తక్కువ టైంలో, అంటే మనకున్న రేపు నీట్కి కానీ ఎంసెట్కి కానీ ఎవరైతే ప్రిపేర్ అయితే ఉన్నారో వాళ్ళ కోసం మనం ఈ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయని మేము ఆశిస్తున్నాము. సో ఎవరైతే నీట్ ర్యాంక్ కొట్టాలి, ఎంసెట్లో మాకు మంచి ర్యాంక్ రావాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం బాటనీలోకి వచ్చేటప్పటికి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనేది మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేదంటే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో దీని నుండి మనకి ఇంచుమించు నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక 3-4 బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎంసెట్లో అయితే కనుక 2-3 బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్ని కంప్లీట్గా మనం మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా మార్ఫాలజీ. మరి మార్ఫాలజీ అంటే ఏంటి అసలు? స్టూడెంట్స్ మీకు ఎవరికైనా తెలుసా మార్ఫాలజీ? ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటిది అని సో ఒకసారి చూద్దాం. మార్ఫాలజీ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్యూచర్స్. అంటే మార్ఫాలజీలో మనం ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే ప్లాంట్ యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆర్ విజిబుల్ క్యారెక్టర్స్ అంటే మన కంటితోటి చూసే క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేస్తాం అనమాట. మరి ఇక్కడ మీకు రావచ్చు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పని అన్నాం. ఏంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఓన్లీ మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో బయలాజికల్ క్లాసిఫికేషన్స్లో మీకు అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. మనం ప్లాంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఏంటిది? క్రిప్టోగ్రామ్స్ అండ్ ఫెనిరోగ్రామ్స్. సో క్రిప్టోగ్రామ్స్ని మనం అందరం ఈజీగా కోసం నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నాం. అదేవిధంగా ఫెనిరోగ్రామ్స్ని మనం వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పానన్నాం. మరి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకి రూటు, స్టెమ్, లీఫ్, ఫ్లవరు లాంటివి ఏమీ కూడా మనకి విజిబుల్ కనిపించవు. అదే ఫెనిరోగ్రామ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లోకి వచ్చేటప్పటికి మనకి ఏంటిది? విజిబుల్ అవుతాయి. రూటు, స్టెమ్, లీఫ్, ఫ్లవరు, ఫ్రూటు, సీడు ఇలాంటి పార్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అందుకనే మనం మార్ఫాలజీ ఈజ్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నాం. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించే మనం ఈ చాప్టర్ అంతా కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ మెకానిక్స్లో ఫస్ట్ చాప్టర్గా ఉంటుంది. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్నే మనం ముందుగా ఎందుకు డిస్కస్ చేస్తాము అంటే
మనం సింపుల్ మోషన్ గురించి ఫస్ట్ ఈ మోషన్ గురించి అర్థం చేసుకోవడంలో సింపులెస్ట్ మోషన్ని తీసుకుంటాము. ఈ సింపులెస్ట్ మోషన్ని ఈ మోషన్లో మనం మోషన్ గురించి అర్థం చేసుకోవడం కోసం సింపుల్ మోషన్ తీసుకుంటే, సింపుల్ మోషన్ అంటే మనకి ఏముంటుందంటే స్ట్రైట్ లైన్ మోషన్లో స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వడం కానీ, అటు ముందుకు పారవడం కానీ, లేకపోతే బ్యాక్ సైడ్ పారవడం కానీ, ఫ్రంట్ బ్యాక్ ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలని కానీ ఇది సింపులెస్ట్ మోషన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం మోషన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. లెట్ స్టార్ట్స్. రెస్ట్, మోషన్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్, వీటన్నిటిని కూడా మనం బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మోషన్ అని చెప్తాం. వీటిని మనం ఎంత బాగా అయితే అర్థం చేసుకుంటామో ఈ మోషన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ మనకి 50% వచ్చే ఈజీగా అర్థమైపోయినట్టే. సో ఫస్ట్ you should able to specify the particle position in one dimensional motion with respect to time. సో ఈ వీడియోలో మనం వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాము. రెస్ట్, వాట్ ఈజ్ మెంట్ బై రెస్ట్? సో రెస్ట్ అంటే ఏంటంటే, if a position of a particle does not changes with respect to time. If a position of a particle గుడ్ మార్నింగ్. టుడే మన టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో నుంచి కంపల్సరీ ఎంసెట్కి మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. టాపిక్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఓకే, ఫస్ట్ అసలు యాటమ్ అంటే ఏంటి? ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చదువుకొని ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి మీరు రివైజ్ చేస్తున్నాను అంతే. యాటమ్ అంటే ఫండమెంటల్ పార్టికల్ ఆఫ్ లేదా ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. అన్డివిజిబుల్ పార్టికల్ ఈజ్ కాల్డ్ యాటమ్. అంటే యాటమ్ అనేది స్మాలెస్ట్ యూనిట్. ఇంకా దానికంటే చిన్న యాటమ్ అనేది దాన్ని ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ గా మనం ఇంకా డివైడ్ చేయలేము అనమాట. అంత స్మాలెస్ట్ గా ఉండేదాన్ని యాటమ్ అని అంటాం. ఈ యాటమ్ కంపోజ్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అంటే యాటమ్ లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. యాటమ్ composed by electrons. Atom composed by electrons, protons and neutrons. అంటే ఇప్పుడు మనం యాటమ్ లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ ఏమో అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్ రివాల్వ్ అవుతూ ఉంటుంది, దానికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే ప్రోటాన్, న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే యాటమ్ యొక్క న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియస్ లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. ప్రోటాన్ కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్ అనేది న్యూట్రల్ గా ఉంటుంది, దాని ఛార్జ్ అనేది 0 ఉంటుంది. ప్రోటాన్, న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏమో అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్ లో రివాల్వ్ అవుతూ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ. ఓకే, ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ జరగబోయే ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి మా ఇన్స్టిట్యూట్ ఎంఆర్ఎల్ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము కొన్ని వీడియోస్ మీకు అందజేద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియోస్ అన్నీ మీరు అర్థం చేసుకుని మంచి మార్క్స్తో ఎంసెట్ ర్యాంక్ సాధిస్తారని మా ఇన్స్టిట్యూట్ ఆశిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కొన్ని టాపిక్స్, క్రిటికల్ టాపిక్స్ తీసుకుని లోయర్ సెక్షన్స్లో మనం ఏం నేర్చుకున్నామన్నా ఫస్ట్ న్యాచురల్ నెంబర్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఎవరి గురించి మాట్లాడాము? జెడ్ హోల్ నెంబర్స్ గురించి మాట్లాడాం. తర్వాత ఎవరి గురించి మాట్లాడానన్నా? జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటిజర్స్ గురించి మాట్లాడాం.
తర్వాత ఎవరి గురించి మాట్లాడాం? జెడ్ మైనస్ అన్నాం. అంటే నెగిటివ్ ఇంటీజర్స్ గురించి మాట్లాడాం. తర్వాత ఎవరి గురించి చెప్పామంటే జెడ్ గురించి చెప్పాం. ఆ జెడ్ అంటే ఎవరంటే ఇంటీజర్స్ అని అర్థం. ఇక్కడ ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడతానన్న. ఇక్కడ నాకు ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇట్ కెన్ బి స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3 అప్ టు సో ఆన్. ఇండైరెక్ట్గా నువ్వు ఆలోచిస్తే ఇది కూడా అదే అయి ఉంటుంది కదా, 1, 2, 3 అప్ టు సో ఆన్. అంటే ఇండైరెక్ట్గా పాజిటివ్ ఇంటీజర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని కూడా పిలవచ్చు. అలాగే ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే ఏం జరగదు నాన్న, ఓన్లీ 0 ఒకటి యాడ్ అవుతుంది, రిమైనింగ్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే, మరి నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి ఆలోచిస్తే ఇది అప్ టు సో ఆన్ ఎవరినన్నా -3, -2, -1. మరి ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే దీన్ని 2 విధాలుగా చెప్పచ్చు. కొంతమంది నెంబర్ సిస్టంలో రాసేటప్పుడు ఇలా రాస్తారు, 0 ± 1 ± 2 ± 3 అప్ టు సో ఆన్. ఇది అందరూ రాసే పద్ధతి ఇది, కానీ ఇందులో ఇండైరెక్ట్గా ఇంకొక మీనింగ్ ఉంది. అది ఏంటన్నది వాళ్ళు ఒకసారి చూద్దాం. అంటే చాలామంది దీని గురించి డిస్కస్ చేయరు, కానీ ఇది ఇంకోళ్ళు కూడా చెప్పచ్చు. సెట్ థియరీలోకి మార్చేసుకుంటే ఇది ఎలా మారిపోతుందంటే నాన్న, జెడ్ ప్లస్ యూనియన్ ఆఫ్ సింగిల్టన్ 0 యూనియన్ ఆఫ్ జెడ్ మైనస్. ఇది ఎవరు చెప్పరు. యాక్చువల్గా ఇంటీజర్స్ అంటే మాట్లాడదాం, ఏం మాట్లాడతారంటే 0 ± 1 ± 2 ± 3 అప్ టు సో ఆన్ అని డినోట్ చేస్తారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే సెట్ థియరీలో డినోట్ చేస్తే మనకి టెక్స్ట్ బుక్లో మనం ఇది ఎక్కడా రాసుండదు. కానీ మనం ఆబ్జెక్టివ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడైనా అంటే లోయర్ సెక్షన్ ఆబ్జెక్టివ్కి వెళ్తే మాత్రం పిల్లలకి మ్యాథ్స్ ఒలింపియాడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అంటే అటువంటి కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు వాడు ఇవి రాయడు, ఇది రాస్తాడు. దీన్ని బట్టి మనం మాట్లాడతాం. ఓకే, ఎవరని చెప్పాం? ఇంటీజర్స్ అని చెప్పాం. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాం అంటే క్యూ రేషనల్ నెంబర్స్ అంటాం.